ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని పరిచర్య అవసరత నిమిత్తమును బట్టి దేవుని పరిచర్యలో వాడబడి నిమిత్తము కొన్ని సందర్భాల్లో నేను లేని కారణాల్లో అక్కడ కొంత పరిచర్య ఆగిపోకుండా దేవుడు వీరిని ఆ పరిచర్య నిలబెట్టి వాడుకునేలాగున సంఘ క్షేమాభివృద్ధి కొరకు వీరిని ప్రత్యేకంగా అభిషేకిస్తున్నాం. ప్రార్థన డేవిడ్ అన్న గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రించండి. దేవుని పరిచర్య కొరకై సమర్పించుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. వారు దేవుని చేతిలో వాడబడటానికి తమను తాము సిద్ధపరచుకున్నారు. వారి కొరకై ప్రార్థన చేసే భాగ్యం కల్పన దేవుడు అనుగ్రహించే స్తోత్రాలు చెల్లిస్తూ సమర్పింపబడిన ఈ ముగ్గురు అవనస్తులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా కృప కలిగిన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశాంతమైన సమయంలో గత 3 దినాల్లో జరుగుతున్న ఈ సభల్లో 3వ దినం ఆయన ఈ చివరి కూడికలో ముగ్గురు మీ బిడ్డలను మీ పని కొరకై, మీ సేవ కొరకై, మీ పరిచర్య కొరకై తను ఏర్పాటు చేసుకునే విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘ సేవకులు చిన్న సాక్ష్యాన్ని బట్టి తమను తాము సిద్ధపరచుకునే విధానమును బట్టి ఈ ముగ్గురు బిడ్డలను మీ చేతులుగా అప్పగించి ప్రార్థిస్తుంటుండగా మీ పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించండి. నాడు 13వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో మా ప్రియ ప్రభువా, నా పని కొరకై నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకులను మీరు అభిషేకించి పంపించమని మీరు సెలవిచ్చిన మీ వాక్యాన్ని అనుసరించి ఈ సాయంకాలం వేళ నా నిద్ర కాదు ముగ్గురు మీ పని కొరకై తమను తాము సమర్పించుకునేటుండగా మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ దక్షిణ హస్తం చేత వారిని తాకండి. మీ బలమైనటువంటి దైవాభిషేకం వారికి అనుగ్రహించండి. వారి అనుదిన జీవితంలో మిమ్మలను మహిమపరచినట్లుగా, మిమ్మలను సంతోషపెట్టినట్లుగా మీ మెండైన కృప మీరు అనుగ్రహించండి. యజమానుని సంతోషపెట్టే ఆ భాగ్యం ఈ ముగ్గురు బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడు అని సెలవిచ్చారు కాబట్టి మా ప్రియ ప్రభువా, మీ కొరకు సమర్పించుకున్న ఈ ముగ్గురు దాసులు కేవలం మీ కొరకు, మీ పరిచర్య కొరకు, మీ పరిచర్యలు సహకారులుగా, మీ దాసులకి సేవలు సహకారులుగా ఉండటానికి మీ దైవ కృప వీరి పట్ల మీరు కనపరచమని మేమందరూ కూడా ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఆయన ప్రార్థన చేస్తే బిడ్డలు మీ చేతులకు అప్పగించి ప్రతిష్ఠించి ప్రార్థిస్తుంటుండగా మీ ఆత్మ కుమ్మరింపు మెండిగా మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుదరని, స్థానిక సంఘానికి దీవెనకరంగా, సమాజానికి మేలుకరంగా ఈ ముగ్గురు బిడ్డలు మీ పరిచయలో వాడబడటానికి దయచూపమని, స్థానికంగా ఉండి పరిచయం చేస్తున్న మీ దీన దాసులు డేవిడ్ పాల్ గారిని బట్టి, తనకు అనుగ్రహించిన సాటైనటువంటి సహాయమును బట్టి, వారిని ప్రేమించిన కుటుంబాన్ని బట్టి, విశేషంగా మీ సురక్షిత సంపాదించి కొనుక్కున్న మీ స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యవనస్తులైనటువంటి మీ బిడ్డలు బలమైన అభిషేకం బిడ్డల మీద ప్రార్థిస్తున్నాము. ప్రేమగల తండ్రి, నీ స్తోత్రములయ్యా. మీ ప్రియ బిడ్డలు వారి సమర్పణ బట్టి, వారిలో ఉన్న ఆసక్తిని బట్టి, నీ పరిచర్య చేయటానికి ఈ ఉన్నత సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయనా. ఇదిగో తండ్రి అయ్యా, మేము పౌలును శీలను బర్నబాను ఏర్పాటు చేసుకున్నాం, వారిని ప్రత్యేకించండి అని పెద్దలకు మీరు చెప్పినప్పుడు నాయన, వారిని మీరు అయ్యా చేతులుంచి ప్రార్థన చేసి వారిని ఒక పని కోసం నియమించినట్లుగా నీ లేఖనాలను బట్టి స్తుతిస్తూ వీరిని పనిలో వాడుకోనమని అయ్యా, నీ సన్నిధిలో అల్పులమైన మేము ఘనమైన నీ పరిచర్యను మీరు చేతులకు సమర్పిస్తుండగా మీరే వారికి తోడుండి వారి ప్రతి పరిస్థితిలో నుండి
నైనా దుష్ట శక్తుల ప్రభావం నుండి అయ్యా ప్రతి కీడు నుండి మీరు ఎదురాడి మీ నామము కొరకు రోషము కలిగి అయ్యా నీతి కొరకు ప్రభా నీ రాజ్య స్థాపన కొరకు నాయన నిలిచి ఫలించి మీ సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వీరిని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, మీరు చెప్పండి ముగ్గురు. యేసయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని ఆశయ. హల్లెలూయా. రైట్. అందరు వందనాలు చెప్పండి, థాంక్స్ చెప్పండి.